హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. అందరూ ఎలాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే శుక్రవారం రోజు మార్నింగ్ 6 అయి ఉంటుంది టైము, ఎర్లీ మార్నింగే. ఇంకా మా వారైతే డ్యూటీకి వెళ్తూ ఉన్నారు. మా వారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు బుడ్డగాడు చెప్తున్నాను కదా బయటకు వదులుతున్నాను అని చెప్పేసి ఎంత మారం చేస్తున్నాడో ఇప్పుడు బయటికి వదలమని చెప్పేసి మా వారు అంటున్నారు, ఇప్పుడే వదలవాకు, నేను వెళ్ళాక ఒక 10 నిమిషాలు ఆగి వదులు, ఆటో ఎక్కానంటే నా ఆటో ఎనికేడితో పరిగిస్తూ ఉన్నది అది అని చెప్పి చూడండి, గేట్ కాడికి నా కాడికి ఎలాగ తిరుగుతూ ఉన్నదో వదలమని చెప్పి మా వారు మరి అది పనిగా చెప్తా ఉన్నారు, ఇప్పుడల్లా వదలవాకు అని చెప్పేసి. అందుకే నేను మామూలుగా డైలీ మా వారు 6:30 కల్లా వెళ్ళిపోతారు, 7కి వదులుతాను. 7:30 ఆ టైంలోనే వదులుతాను. లేకపోతే మన ఎనికెడితేనే వస్తుందండి. ఒకసారి మా వారు టౌన్లోకి వెళ్తే ఎంత దూరం బండితోటే వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు మా వారైతే, వెనక్కి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చింది అది. అలాగ అందుకని భయం, ట్రాఫిక్లో వేట్ల కింద పడిపోద్దేమోనని అదొక భయం మాకు. అందుకే అది పనిగా చెప్తున్నారు, అది ఎలాగోలాగా దూరం వస్తుంది, జాగ్రత్తగా పట్టుకోదాన్ని, ఒక 1/2 అవర్ ఆగి వదిలేయి అని చెప్పి. దాని తపన చూడండి ఎంత చూసొద్దో, తలుపు తీయమని అల్లాడిచ్చేస్తుందండి అసలు. ఎందుకంటే దాని ఆరాటం చూస్తుంటే మనకు కూడా పాపం అనిపిస్తుంది, అది అడిగే విధానం చూస్తుంటే కూడా భలే పాపం అనిపిస్తుంది. ఎంత ముద్దుగా అడగద్దో చూడు, తీసుకోబోతుందిరా, వదులుదురా అన్నట్టు. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక అప్పుడు వదులుతూ ఉన్నాను. నువ్వు వెళ్తే తొందరగా వస్తావా తొందరగా రామా, అప్పుడంతా తిరగబోతున్నా, చిన్న ముందు తిరగబోతున్నాను. ఇంకా ఈ పనులన్నీ ఇంట్లోవి బయటవి పనులు ఉంటాయి కదా, ఇవన్నీ అయిపోయాక స్నానం అయితే చేసేసాను. స్నానం చేసేసాక దేవుడికి పూజ అయితే చేద్దామని చెప్పేసి ఈ పువ్వులన్నీ కోసుకొచ్చాను. పువ్వులు మాత్రం కస్తూరి పూలు మాత్రం డైలీ పూస్తున్నాయండి, మిగతా ఇంక ఏ పూలు పూయడం లేదు. మందారాలు అయితే ఒక్కోసారి పూస్తున్నాయి, ఒక్కోసారి పూయడం లేదు. ఆ రెడ్ మందారాలన్నా బాగా పూస్తూ ఉన్నాయి. నిన్న బాగా పూసాయి, ఈరోజైతే ఒక్క మందారం పువ్వు కూడా పూయలేదు. చిట్టు మందారం ఒకటో ఏమో పూసింది అంతే. తెల్లవి పింక్వి అయితే అసలు పూయట్లే ఏమో. ఒక్కోసారి అంతకుముందంతా బాగా పూసాయి. ఎండలు ఈ మధ్య దాకా ఏమి ఎండలు కాసాయండి, చిన్నగా ఎండల. అందులో ఇప్పుడు చల్లగా ఉంది కానీ వాతావరణము, మేఘాలు వచ్చి మళ్ళీ ఉబ్బదీసేసి అంతా చెమటలు గారిపోతా అలాగ అయిపోతూ ఉన్నది. ఇంకా అది 2 పూసాయి, చిట్టి మందారాలు అయితే 2 ఏమో పూసినట్టున్నాయి. మిగతావన్నీ కస్తూరి పూలేనండి. బాగా కస్తూరి పూలు మాత్రం పటాలన్నిటికీ బాగా వస్తుంది. ఆ కస్తూరి చెట్టు మాత్రం బాగా బతికిపోయింది. రాజీ తెచ్చిచ్చింది ఆ కస్తూరి చెట్టు అయితే. అది నాకు భలే, ఆ చెట్టుకు పూలు కోసేటప్పుడల్లా తలుచుకుంటానండి ఆ అమ్మాయిని అయితే. ఫస్ట్ ఆ పిల్ల తెచ్చిచ్చిన చెట్టు అన్నమాట. అన్ని చెట్లు, చాలా చెట్లు తెచ్చింది పాపం అప్పుడైతే, అవన్నీ చనిపోయాయి, అదొక్కటే బాగా బతికింది. ఇంకా పూజ అయితే చేసేసాను. నేను చెప్తున్నాను కదా, ఇట్లాగే ఇప్పుడు సింపుల్గానే ఉంటుంది నా పూజ అంతా. అంటే కొంచెం ముందైతే ఏదైనా నాకు వచ్చిన ఒక్కొక్క శ్లోకం, కొన్ని వచ్చులేండి, కొన్ని చిన్న చిన్న శ్లోకాలు కొన్ని వచ్చు, అంతవరకే. నాకైతే ఎక్కువైతే ఏం రావు. అవి తలుచుకొని లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడే నేనైతే వీడియో తీశాను. ఇంక మిగతా అంతసేపు లెంగ్త్ అయిపోతుంది అని అయితే నేను ఎక్కువ తీయలేదు. ఎందుకంటే నా పూజలు అంత నేర్చుకొని అంతట్లాగా ఏమీ ఉండవు. కాకపోతే నా డైలీ రొటీన్లో ఇదొక భాగంలాగా ఉంటుంది, అంతేగాని నేనే ఇంకా ఎక్కువ చాలా వీడియోల్లో చూసి కొంచెం చిన్న చిన్నవి నేను చేయగలిగినవి, నాకు వీలైనవి
చూస్తుంటాను కాబట్టి అందుకని నేను ఎక్కువ పూజలు చేసేదైతే నా వీడియోల్లో అంత ఏమీ ఉండదు, ఎక్కువ నాకు రావు. అది మాత్రం నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఇది అయిపోయాక నిన్న నేను పెసరట్టు వేసాను కదా, ఆ పిండి కొంచెం మిగిలిపోయి ఉండింది. దానికోసమని ఈ ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ కోసి అందులో కలిపేస్తున్నా, మామూలుగా పైన వేయకుండా కలిపేసి మామూలుగా మనము దోసపిండి ఉన్నప్పుడు పొంగలాల్లాగా పోస్తాం కదా, అలాగా పోసుకుందాంలే అని చెప్పి దీనికి కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ ఉల్లిపాయలు ఇవి. ఇదైతే ఇంకా టిఫిన్ చేసేసాక దగ్గర దగ్గర 10:30, 11 అయ్యి ఉంటుంది. అన్నంకైతే అన్నం ఒకటే రైస్ కుక్కర్లో వేసాను. కూర నిన్న ఏదో చేసినట్టున్నాను, ఆ కూర ఉన్నదండి కొంచెం, అందుకని ఇప్పుడైతే నేనేమి చేయలే. సాయంత్రం మా వారు వచ్చినప్పుడు ఏదైనా కూర చేద్దాంలే అని చెప్పేసి మెషిన్ ఎక్కేసి ఈ జాకెట్ కుట్టేశాను. మధ్యాహ్నానికి ఈ జాకెట్ కుట్టేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి హెమ్మింగ్ చేసుకున్నాను. ఈ జాకెట్కి చెప్తుంటాను కదా, చేతి కుట్లు వేసేదంటేనే పెద్ద తలనొప్పి. నా వెనక ఆ మూల మీద ఉన్నాయి కదా కవరు, వాటిలన్నిట్లో ఉన్నాయండి ఇంకా బ్లౌజులు నావే అన్నీ నావే ఉన్నాయి. కొన్ని చీరల మీదవి ఉన్నాయి, కొన్ని అయితే ఎవరన్నా పెట్టినవి ఉంటాయి కదా ఉన్నాయి. అవన్నీ ఒక్కోటి కూడా ముందు నాకు ఈ మధ్య అంతా ఆపేసి ఉన్నాను కదా, చెయ్యి తిరగాలి బాగా అని చెప్పేసి నా జాకెట్లే కొంచెం మోడల్ ఏదైనా మోడల్ కూడా పెట్టి కుడదాము అని అయితే చూస్తున్నాను. మొన్న ఒకటి వీనిక్ అంటాం కదా, అది అలాగ వీనిక్ది ఒకటి, బోట్ నెక్ది ఒకటి అలాగ కుట్టాను. తర్వాత అన్నీ చూపెడతాను నేను ఒకరోజు. అవి ఇంకా 2-3 నెక్కులు ఉన్నాయి, అవి కూడా కుట్టుకొని ఒకసారి ట్రై చేస్తే ఎవరైనా బయట వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు కూడా నేను కుట్టడానికి నాకు ఈజీగా ఉంటుంది అని ముందు నా మీదే నేను ట్రై చేసుకుంటా ఉన్నానండి. నాకు మామూలుగా
మోడల్ జాకెట్లు కొన్ని మోడల్స్ వచ్చు, కొన్ని అయితే మామూలు జనరల్గా కొట్టేవి, పైపింగ్ పెట్టేవి ఇలాంటివి అయితే నాకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెక్కులు నాకు ఎక్కువ రానిది ఏంటంటే కాలర్ నెక్కు రాదు నాకు సరిగా. నేను అసలు అది ట్రై చేయలేదు, ఎప్పుడు నేర్చుకున్నాను కానీ నేను నేర్చుకునేటప్పుడు నా జాకెట్ల మీద కూడా నేను ఎప్పుడు ట్రై చేయలే. అసలు రౌండ్ నెక్కు, స్క్వేర్ నెక్కు, మామూలుగా వి షేప్లోనే అలాగ నెక్కులు డిజైన్లు అయితే ఏవైనా కుట్టేస్తాను. దానికి పైపింగ్ వేయడం చాలా ఈజీగా వేసేస్తాను. ఇదనమాట. ఇంకా దీనికి చేతికుట్లు అవి కూడా వేసేసాను. బాగుంది కదా బ్లౌజ్ అయితే. మీకు ఎలాగనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. చాలా అంటే నా ఫోను కెమెరా బాగలేక అలాగున్నది కానీ క్లాత్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. మంచి కాస్ట్లీ జాకెట్ ఇది. ఏదైనా ఫ్యాన్సీ చీరల మీదకి ఆ కలర్ కలిసి ఏదైనా ఉంటే వేసుకోవచ్చులే అని చెప్పేసి కుట్టుకున్నాను. అలాగా అన్ని ఉక్సులు కాజాలు అన్నీ వేసుకున్నాను, చేతికుట్లు కానీ అన్నీ. చూడండి కాజాలు అయితే ఇలాగ వేస్తాను. ఇవి నేనే వేసేసాను. నేను చేతికుట్లు వేసుకున్నా మనం ఒకరికి ఇచ్చామంటే వాళ్ళు సరిగా వేయరు, దూరంగా వేస్తారు చేతికుట్లు. కానీ ఉక్సులకు కానీ దారాలు ఒక 2 పోగులు ఎక్కిచ్చేసి చేస్తారు, సరిగా తొందరగా ఊడిపోతాయి. నేను వేసుకుంటాను కాబట్టి అన్నీ నీట్గా గట్టిగా వేసాను అనమాట కుట్లు అన్నీ. హెమ్మింగ్ కూడా మెడకి అంతాను. బాగుంది కదా జాకెట్ అయితే. ఇలాగా అంతా ఇదైతే అయిపోయింది. ఇంకా ఇదైతే ఈ పని అయిపోయాక మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అయితే కాఫీ కలుపుతూ ఉన్నాను. కొన్ని బుడ్డగాడు పాపము ఏమంటాము పాలు ఆకలి అని చెప్పేసి అడుగుతూ ఉంది. అన్నం పెడితే అది ఒక్కోసారి దానికి మెంటల్లాగా అన్నం పెడితే ఒక్కోసారి తిందండి, ఒక్కోసారి బాగా తింటుంది. మేమేం చేసుకున్నా తింటుంది, ఒక్కోసారి అయితే తినదు. సరే అందుకని దానికి పాలు కలుపుదామని చెప్పేసి కాస్తున్నా. ఇవైతే నిన్నటివే. ఇంకా నేను పాలం దగ్గరికి కూడా వెళ్ళేసి పాలు తేలేదు. అవి నేను కాఫీ కలుపుకున్నాటుకని పోసుకొని మిగిలిన బుడ్డగాడికి పోసేద్దాంలే అని చెప్పేసి అయితే కాసాను. అందులో మళ్ళీ చల్లంగా అయిపోతే కూడా తాగదు, అది కొంచెం గోరువెచ్చగా అన్నా ఉండాలి. అందుకని కాసేసి నేను కాఫీకి పోసుకున్నాక కొంచెం చల్లారాక దానికి పోద్దాంలే అని అయితే ఆరబెట్టాను అనమాట. ఫ్యాన్ వేసేసరికి కొంచెంసేపు నేను కాఫీ తాగే లోపల కొంచెం చల్లారుతాయి. ఇంకా అయితే అన్నము అవి రైస్ కుక్కర్లో వేసేసి మళ్ళీ దేవుడికి పూజ అవన్నీ చేసేసాక ఎప్పుడు 9:30 ఆ టైం అయిందండి మా వారు వచ్చేసరికి. కూర కూడా నేనైతే కోడిగుడ్లు పొరిటాను. ఎలాగో పచ్చళ్ళు ఉన్నాయి, పెరుగు ఉన్నది, పెరుగు వేసుకొని తింటారులే అతను అని చెప్పేసి ఇంకా ఏం చేయలేదు. అందులోనే బైక్ ఒకటి రిపేర్ ఉన్నది, బజార్కి వెళ్ళి తేవాలి, కూరగాయలు అవి తేవడానికి కూడా వెళ్ళలేకైతే ఏమీ చేయలేదు. ఇంక రేపు మా వారన్నా తెస్తారులే బైక్ రిపేర్ చేయించాక అని అయితే
ఆపేసాను. ఇదండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మాత్రం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.